సడెన్‌గా తుమ్మినప్పుడు గానీ, బాగా దగ్గినప్పుడు గానీ, బ్యాక్ పెయిన్ సివియర్‌గా వస్తే దాని మీనింగ్ ఏంటి? స్పైన్ మూవ్‌మెంట్ జరగటం వల్ల ఒక పాజిబిలిటీ ఏంటంటే మజిల్ క్యాచ్ అయినట్టు. మజిల్ రిలాక్స్‌గా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ దాన్ని కాంట్రాక్ట్ చేశారు. అప్పుడేమవుతది? మజిల్ టేర్ అయితది. ఆర్ ఎల్స్ మజిల్ సడెన్‌గా ఎలాంగేట్ అవుతది. ఇలా జరిగినప్పుడు మజిల్ సడెన్‌గా స్పాజమ్‌లోకెళ్ళిపోయి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం భయపడక్కర్లేదు. వెంటనే దానికి ఒక సింపుల్ ఆయింట్‌మెంట్ పెట్టి కొంచెం హీట్ ఇస్తే అది రిలాక్స్ అయిపోతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు అది 2, 3 రోజుల తర్వాత కూడా రిలాక్స్ కాకపోతే అప్పుడు ఒక షార్ట్ పెయిన్ కిల్లర్ గానీ, మజిల్ రిలాక్సెంట్ గానీ ఆయింట్‌మెంట్‌తో పాటు పెట్టుకోవటం వల్ల అది వెంటనే తగ్గిపోతది. కానీ ఎప్పుడు ప్రమాదం అంటే, అలా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్ పెయిన్‌తో పాటు షూటింగ్ పెయిన్ కాలులోకి వస్తే డిస్క్ అనేది బయటకొచ్చేసినట్టే. ఆ డిస్క్ నర్వ్‌ని ఇరిటేట్ చేయటం వల్ల నర్వ్ పెయిన్ గూడా స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎంఆర్ఐ చేయించుకోవాలి. కానీ ఉట్టి బ్యాక్ పెయిన్ వస్తే మాత్రం మీరు భయపడాల్సిన పనేమీ లేదు. రెస్ట్ తీసుకొని, ఆయింట్‌మెంట్ పెట్టుకొని, హీట్ ప్యాక్ పెట్టుకొని తగ్గకపోతే 2 డేస్ ఎనాల్సిక్స్ తీసుకోవటం వల్ల నష్టమేమీ రాదు. కానీ అది 2, 3 వీక్స్ తర్వాత గూడా ఉందంటే దెన్ వి హావ్ టు సీ ఎ డాక్టర్.